కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పరిధిలోని సామర్లకోటలో కలుషిత తాగునీరు తీవ్ర ఆందోళనకు కారణమైంది. కలుషిత నీరు తాగడం వల్ల సుమారు 30 మందికి పైగా చిన్నారులకు పచ్చ కామెర్లు సోకింది. వీరిలో 10 మందికి పైగా సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితికి సామర్లకోట మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పిల్లలు తల్లిదండ్రులతో ఫేస్ టు ఫేస్. కలుషిత నీరు వల్ల అయితే పిల్లలు అయితే అస్వస్థకు గురని చెప్పొచ్చు. ఓ పక్కన ఫుడ్ పాయిజన్ లేకపోతే ఆ కలుషిత వాటర్ అనే డాక్టర్ చెప్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నారు చెప్పొచ్చు. ఓ పక్కన కలుషితమైన ఏదైతే చేపల చెరువు ఉందో ఆ చేపల చెరువు నీరు వృధాగా పోవడంతో కలుషితమైన వాటర్ కలిసిపోవడం వల్ల మా పిల్లలు అస్వస్థకు గురైన తల్లిదండ్రులు చెప్తారు. కొంతమంది ఇక్కడ పేషెంట్ తల్లితో పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎలా జరిగింది అక్కడ అంటే ఫస్ట్ జ్వరం అని వచ్చిందండి. ఒక రోజు ఫస్ట్ జ్వరం అని వచ్చిన తర్వాత సరే తగ్గిపోద్దులే అనేసి చూపించామండి. వికారంగా ఉంటుందంటే జ్వరం తగ్గిపోయింది, కానీ తర్వాత మళ్ళీ ఇప్పుడు పచ్చ కవర్లోనే వచ్చింది. 7 days నుంచి ఇక్కడే ఉన్నామండి పాపకి. దీని వల్ల వచ్చింది అనుకుంటున్నారు అంటే మీరు నీరు వల్లే, చెరువు వల్ల నీరు వల్లే, కలుషితమైన వాటర్ వల్ల ఈ యొక్క పిల్లలకి అస్వస్థకు గురని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు? అయితే పాప అయితే ఫాస్ట్ ఫుడ్ తినలేండి. బయటకు కూడా ఎక్కడికి తీసుకెళ్లేదు. 10th class చదువుతుంది అనేసి ఎక్కడికి తీసుకెళ్లేదు. ఫాస్ట్ ఫుడ్ అయితే తినలేండి. వాటర్ వల్ల అనేసి అనుకుంటున్నామండి. కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం ఒక గ్లాస్ హాట్ వాటర్ ఇస్తామండి. తర్వాత నార్మల్ గానే తాగేస్తాం. మేబీ వాటర్ వల్లనే అనుకుంటున్నామండి. 7 days అండి. ఈ రోజుకి 7 days. ఫస్ట్ తారీఖున జాయిన్ అయ్యామండి. సుమారు ఏదైతే సామలకోట గవర్నమెంట్ GH లో పిల్లలందరూ కూడా అస్వస్థకు గురైనారని చెప్పొచ్చు. ఒక పక్కన విరేచనాలతో వాంతులతో పచ్చ కామెర్లని చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో కలుషితమైన వాటర్ ఉంది, ఆ కలుషితమైన వాటర్ వల్లే ఈ పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. కొంతమంది ఇక్కడ పిల్లల పేరెంట్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు ఏం జరిగిందమ్మా? ఆదివారం నుంచి జ్వరం అయితే సోమవారం మేము హాస్పిటల్ తీసుకెళ్లి టెస్టులు చేయించాం సార్. ఏటి జ్వరం వచ్చేస్తున్నాను, వాంతింగ్ చేసుకుందండి, కడుపు నొప్పి వచ్చేస్తుంది అన్నదండి. టెస్టులు చేస్తే పచ్చ కామెర్లు లివర్ పట్టేసిందమ్మా ఎక్కువ. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసింది అన్నారు సార్. నీటి వల్ల వస్తుందండి, వాటర్ వల్లే వస్తుంది. ఇది మాకు మే నెల కాడి నుంచి అస్సలు నీరు బాగుంటలేదు సార్. మాకు తాగి నీరు అస్సలు బాగుంటలేదు. అది పసరగా ఇచ్చేస్తున్నారు సార్. అయ్యే మేము కాసుకుని తాగుతున్నామండి. అయినా గడికి పచ్చ కామెర్లు పిల్లలకి వచ్చేసిందండి. ఇంటి దగ్గర ఇంకా పిల్లలు ఉన్నారండి. పచ్చ కామెర్లు మాది బల్సులపేట అండి. ఇంకా ఉంటారండి. ఒక 30 మంది 40 మంది పిల్లలే ఉంటారండి. పేటలోకి వెళ్తే చాలా మంది పిల్లలకి అండి. మా ఇంట్లో మా పెద్ద పాప గారు పిల్లడికి వచ్చేసింది, తర్వాత పిల్లలకి వచ్చేసింది. ఇది మొత్తం మీద ఏదైతే సామలకోట ఉందో, సామలకోట బలిసిపేటలో సంబంధించిన వాటర్ ప్రాబ్లం, కలుషితమైన వాటర్ ప్రాబ్లం మా పిల్లలు అస్వస్థకు గురని చెప్తున్నారు. ఓ పక్కనేమో పిల్లలందరూ కూడా ఏదైతే ఇక్కడ వార్డును మొత్తం చుట్టూ ప్రయత్నం చేశారు. పిల్లలు కూడా చాలా మంది చిన్న పిల్లలు ఏదైతే ఒక 5, 6, 7 సంవత్సరాల పిల్లలే ఉన్నారు. అందరూ కూడా కలుషితమైన వాటర్ వల్ల మాకు ఈ ప్రమాదం, ఈ యొక్క అస్వస్థకు గురైన తల్లిదండ్రులు చెప్తారు. ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు మాట్లాడే ప్రయత్నం చెప్తారు. దీనివల్ల ఇప్పుడు దాకా అంటే తాగుతుంటారా? ఒక రోజు వల్ల ఏ క్లాస్? 9th class. ఎన్ని రోజులు బట్టి? 13 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. రాజగృహ ఫ్లాట్. సామలకోట పట్టణంలో ఉన్న కలుషిత ఏదైతే వాటర్ ఉందో, కలుషితమైన వాటర్ వల్ల మాకు ఈ అస్వస్థకు గురని చెప్తారు. తల్లిదండ్రులు పక్క నుంచి ఆందోళన చెప్తారు. అయితే డాక్టర్లు కూడా ఫుడ్ పాయిజన్ ఏదైనా ఈ శీతాకాల టైంలో కూడా ఫుడ్ పాయిజన్ వల్ల కూడా అని చెప్తే పక్కన డాక్టర్ చెప్తున్నప్పటికీ కూడా పేరెంట్స్ తల్లిదండ్రులు అయితే మాత్రం కేవలం వాటర్ వల్ల ఈ ప్రమాదం, ఈ అస్వస్థకు గురని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా వెంటనే అధికారులు చర్యలు తీసుకుని సరైన వైద్యం అందించాలని అయితే పేరెంట్స్ కోరుతున్నారు. ఏదైనప్పటికీ కూడా కాకినాడలో సామలకోటలో గవర్నమెంట్ హాస్పిటల్ అయితే సుమారు 30 మంది పిల్లలు అయితే అస్వస్థకు గురైందని చెప్పొచ్చు. ఓన్లీ కేవలం వాటర్ వల్ల చెప్పారు. ఇది మొత్తం మీద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎక్కితో సిద్ధు, రాజు, కాకినాడ జిల్లా.